నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నిన్న ఏలూరు జిల్లాలోనో ఎక్కడో ఏలూరు జిల్లాలో అనుకుంటా, ఒక గ్రామ సర్పంచ్ వాళ్ళ పంచాయతీ ఫండ్స్ను సుమారు దాదాపుగా 25 లక్షలు 25 లక్షలని స్వాహా చేయారని చెప్పి ఎవరో ఒక వ్యక్తి పీజీఆర్ఎస్లో పెడితే దాన్ని దర్యాప్తు చేసి నిధులు స్వాహా జరిగింది వాస్తవమే అని చెప్పి చర్యలు తీసుకోవాలండి అధికారులు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి నేను ఏదో సినిమాలో చెప్పినట్టు ఏదో మన పృథ్వీ గారే చెప్తారండి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఏదో డైలాగ్ ఉందండి, చాలా ఫేమస్ డైలాగ్. అలాగే నేను 2019వ సంవత్సరం నుంచి, అంటే దాదాపుగా ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో, అలాగే ఇప్పుడు గ్రీవెన్స్లో చాలాసార్లు పెట్టేయండి. అలాగే మా ఐటీడీఏ పిఓ కోట రామచంద్రపురం వారికి, మన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారికి ఏమో 10 సార్లు అండి, 12 సార్లు. అలాగే ఐటీడీఏ పిఓ గారికి ఇంచుమించు 30 సార్లు. అలాగే పోలవరం తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగా సుమారుగా ఒక 74-75 సార్లు ఫిర్యాదు చేయండి, ఎవిడెన్స్ సహా, ఆధారాలతో సహా ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఇంకోటండి, తప్పు వ్యక్తి జరిగింది, ఇదిగో ఆధారం అని చెప్పి 2017వ సంవత్సరంలో బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ అది ఫ్రాడ్ అని ఇచ్చింది. అలాగే ఏలూరు వాళ్ళు చదువుకున్న స్కూల్లో వాళ్ళు ఫ్రాడ్ అని ఇచ్చింది. అలాగే పోలవరం ఆర్ఐ గారు 2018 మార్చి 2వ తారీఖున ఇచ్చింది. అలాగే ఆ గ్రామస్తులు పంచాయతీ పంచనామా ద్వారా ఇచ్చింది. అలాగే నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా 2018వ సంవత్సరంలో ఇచ్చింది. అలాగే ఇంకా చాలా ఎవిడెన్స్ నేను సబ్మిట్ చేయండి అధికారులకి. కానీ ఎందుకో కానీ దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు నిన్న జరిగిన విషయం పీజీఆర్ఎస్లో పెడితే వెంటనే చర్యలు తీసుకున్నారన్నారు కదా. మరి నేను గత నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి 74-75 సార్లు ఫిర్యాదు చేయను ఎవిడెన్స్తో సహా. మరి ఎవిడెన్స్ ఇన్ని ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది ఒకవైపు. రెండోది ఏంటంటే, వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఉదాహరణకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఐటీడీఏపీఓ గారు డిఎల్ఎస్సి విచారణ చేస్తున్నారు. ఐటీడీఏపీఓ గారు పోలవరం తహసీల్దార్ గారిని రిపోర్ట్ అడుగుతున్నారు. గతంలో ఇక్కడ పోలవరం తహసీల్దార్ గారు చేసిన బత్తుల సుమతి గారిని మేడం గారు ఉన్నప్పుడు 4 సార్లు ఐటీడీఏపీఓ గారు విచారణ చేయమని ఆదేశించారు. దానికి 3 సార్లు ఇది దీర్ఘకాలిక సమస్య అని చెప్పి 3 సార్లు గడువులు అడిగారు. అలాగే 2 సంవత్సరాలు గడువు చేశారు. తర్వాత బదిలీపై వెళ్ళిపోయారు. అంటే ఒక జిల్లా కలెక్టర్ గారి మాటలు కానీ, ఐటీడీఏపీఓ ఆదేశాలను కానీ తహసీల్దార్ గారు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోరు. మరి ఇంకెందుకు నేను ఇన్ని గ్రీవెన్స్లో పెట్టాను కదా. అంటే నాకు నిన్న న్యూస్ చూసేసరికి చిన్న ఐడియా, ఆలోచన వచ్చింది. గ్రీవెన్స్లో పెడితే వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. మరి నేను గత 6 సంవత్సరాల నుంచి సుమారుగా 75 సార్లు గ్రీవెన్స్లో పెట్టాను కదా. మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ వీడియో ద్వారా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టవలసిన యాక్చువల్గా ఈ వీడియో. కానీ అధికారులు ఇలాగని చూసి కొంచెం స్పందిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ విషయం నాకే కాదండి, ఇంకోటండి, నా సొంతంగా జరిగింది అయితే నేను ఇందులో పెట్టక్కర్లేదు సోషల్ మీడియాలో. కానీ ఈ విషయం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయండి మన రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. నాకు లేక బాధితులు చాలామంది ఉన్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. అది తప్ప ఒప్ప, ఒకవేళ నేను చేసిన ఫిర్యాదు తప్పు అంటే నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి నా పైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు నా తప్పు ఏ తప్పు లేదని అధికారులు తెలుసు, అందరికీ తెలుసు చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే నా తప్పు ఉంటే ఇప్పుడు వరకు ఉండదండి. 6 సంవత్సరాల నుంచి నా తప్పు అంటే ఎప్పుడో నా మీద చర్యలు తీసుకుందరు. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో వాళ్ళ మీద అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, నిన్న ఏదో పంచాయతీ నిధులు స్వాహా చేయాలని చెప్పి విచారణ చేసి చర్యలు తీసుకున్నారు కదా. అలాగే ఇప్పటికైనా నేను చేసే ఈ ఫిర్యాదుపై మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ అధికారులు కూడా ఎందుకు దీన్ని ఎంత డిలే చేస్తున్నారు అనే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.